పీస్ అయితే వచ్చింది, లెగ్ పీస్. ఇలా సండే చికెన్ తినాలని ఉన్నది, మరి ఏముంటాడో అడిగి తెలుసుకుందాం. ఏయ్ బాబు లేవ్. ఇవాళ సండే చికెన్ తెచ్చుకోవాలని ఉంది. ఏమంటుందో మరి అడిగి చూద్దామా. సాయంకాలం ఫస్ట్ మనం చికెన్ అనద్దు, పప్పుతో స్టార్ట్ చేస్తే వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేసుకుందాం ఆమె? పప్పు చేసుకుందామా? మామిడికాయ పప్పు వండనా? మరి వండంటే వండుతా. అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఊరిని పప్పు అంటే పప్పు ఉండదామా, రెడీగా ఉన్నదేమో. मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమలాసన్. ఈ పప్పు చికెన్ తెచ్చుకుందామంటే పప్పు అంటాడు, మళ్ళా వీడు మళ్ళీ ఒకటి పెడతాడు. పప్పు అంటే మన పప్పు అంటే అటు కూడా మరి చికెన్ తినాలన్నదేమో. చికెన్ తెచ్చుకుందామా? అమ్మా నీకు చికెన్ తినాలన్నదా? సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఫస్ట్ నీకేమున్నది? చికెన్ తినాలని ఉన్నది కదా. నీకు తినాలని లేదా? అబ్బో కనిపెట్టింది ఎవరు? నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? ఎందుకు చూస్తాను, తీసుకురా పో. ఎందుకు? వెయిట్ ఆల్రెడీ చెప్పినా నైటే. అవునా? నేను చూస్తా చికెన్ చెప్పడానికి నిన్ననే చెప్పిన. అది ఉండాలంటే వానికి ఫోన్ చేసి వద్దని చెప్పాలి. చలో మరి నేను వెళ్తున్నా, తీసుకొస్తా. తీసుకురా. 9:30 అయ్యింది, ఇంకా రాడేర్రా వాడు. హలో అన్న, చికెన్ చెప్పినా కదా, ఇవాళ వద్దులే, ఎల్లుండి తెచ్చుకుంటా. ఇంత జల్దీ వచ్చినావు? వానికి నిన్ననే చెప్పిన. అవునా? అభిషేక్ షేక్ ఆడిత్తా. చికెన్ క్లీన్ చేస్తావా? వీళ్ళది చికెన్ క్లీన్ చేసి ఓకే రెడీ చేయి, మరి ఈ లోపు నేను కట్ చేస్తా. సరే. రావాలి ఉల్లిగడ్డ కోయాలి, ఘాటు రావాలి, కళ్ళకు నీళ్లు రావాలి. నీ మాట నా మాట, నీ నోట తీసుకోవాలి టమాటా. ఇంకా నీ బాటలోన నా బాట, ఆటలో బాట తాట. అవును. వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. సరిపోతాయి అనుకుంటా. చలో కోసాను, వేసాను, కూరలో వేసుకో, నువ్వు ఇక్కడి నుంచి తీసుకుపో. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నీకెందుకురా? చికెన్ బాగులేదు. కేజీ తీసుకొచ్చా నేను. కేజీ ఉందా? క్లీన్ చేద్దాం. నేనైతే అల్లం పేస్ట్ ఇంట్లోనే పట్టుకున్నా ఫ్రెష్గా. మీరు కూడా ఇంట్లోనే నూరుకోండి, కర్రీ చూతా టేస్ట్ ఉంటుంది. అల్లం పేస్ట్, పసుపు, కారం, సాల్ట్, గరం మసాలా, ధనియాల పౌడర్. అంతేనా? ఇంకేం వద్దా? అంతే. ఇక ఒక నెయ్యి ఉన్నది. నెయ్యి మనకు నెయ్యి వేసేస్తాం. మనం చేసిందే ఉంది.
ఇంకేం కావాలి మనకి? ఇంకో దీంట్లో ఇవన్నీ ఉన్నాయి. బిర్యానీ ఆకు, చారు, చారు పువ్వు, దీన్ని ఏమంటారు, ఇది దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు, ఇది బగారాలో వేసేది పౌడరు. సో యాక్చువల్గా పెరుగు మర్చిపోయి ఉండే, బ్లింకిట్లో పెట్టాను. కొంచెం ఆయిల్ పోసుకుందాం. పసుపు, అల్లం పేస్ట్ దీన్ని వేసుకుందాం. కారంలో సాల్ట్ లేదు కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది. గరం మసాలా, ధనియాల పౌడర్, ఏంటి పెరిగేస్తున్నా, వేస్తున్నా. అన్నీ మంచిగా పట్టితేనే మంచిగా ముక్క టేస్ట్ ఉంటుంది. అన్నీ కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఒక పావు గంట సేపు పక్కకు పెట్టుకుంటే ఇంతలకే అవి వేంపుకోవచ్చు. వీళ్ళు ఉల్లిగడ్డ వేంపుదాం ఇంతలే. ఓకే, బాస్మతి రైస్ ఎన్ని? ఒక గ్లాస్, గ్లాస్ సార్. రెండు ఇంత పోసేసి ఇక మొత్తం పోసే. రెండు గ్లాస్ పోసే. ఎన్ని గ్లాసులు పోసిన వాటర్? 4. కళాయి అయితే పెట్టేసిన, ఆయిల్ పోస్తాను. నెయ్యి వేస్తున్నా, ఉల్లిగడ్డ వేయడానికి నెయ్యి వేసిన తర్వాత ఒక స్పూన్ నూనె వేస్తే అవి వేపితే కొంచెం టేస్ట్ ఉంటుంది. నూనె వేడి అయ్యింది, ఆనియన్స్ వేస్తున్నా. గోల్డ్ కలర్ వచ్చేదానికి ఎంపుకోవాలి. ఇక చూడండి, గోల్డ్ కలర్ వచ్చేసింది. చికెన్కు పట్టియాలి, మళ్ళీ రైస్ వేసేటప్పుడు చూత పైన చల్లుకోవాలి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. చికెన్ పట్టియాలి, ఇది టేస్ట్ ఉంటుంది. ఇంకా కొంచెం నెయ్యి వేసుకుందాము. ఇలా రైస్ అయితే పెట్టుకుందాం. ఇది చూత పెట్టేస్తున్నా. ఈ అన్నం అయ్యేసరికి ఇది కొంచెం సిమ్ములా కొంచెం ఉడుతుంది. ఒక గేమ్ వేద్దామా? ఈ లోపు అవుతా ఉంటుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. అదే ఆ చేయికి ఏమైంది? అది అంటుకున్నది ఏంటిది? అది అమ్మ దొంగ. అమ్మ దొంగ. ఒకసారి అట్లా కలిపేసుకున్నాం. స్మెల్ అయితే అద్దరిపోతుంది. చూడాలి. రైస్ కూడా ఆల్మోస్ట్ ఒక 40% అయితే బాయిల్ అయింది. ఇంకో కొంచెం సేపు, ఒక 2 minutes అయితే లేయర్గా అందులో వేసుకోవాలి మనం. ఇది అడ్డు పెట్టేద్దాం. ఉడికింది కొంచెం, పలుకు మీద ఉన్నప్పుడే వేయాలి.
దీని స్మెల్ పోకుండా ఏదైనా మంచిగా దీన్ని పెట్టేసినాం అనుకో. గాయస్ ఫైనల్గా అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ ఇంకొక 10 minutesలో కంప్లీట్ అయిపోతుంది. బిర్యానీ వచ్చేసి ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఆనియన్స్ అయితే ఉండాలి కదా, లెమన్. సో ఫైనల్గా బిర్యానీ అయితే అయిపోయింది. మసాలా అయితే సూపర్ ఉంది. పీస్ అయితే వచ్చింది, లెగ్ పీస్. రైస్ వావ్, లెమన్ ఇలా పిండుకొని జస్ట్ అట్లా రైస్లో కూడా ఫ్లేవర్ లాగా చూడడానికి దొరికేరా. సూపర్. సూపర్ అంటే సూపర్, అదిరిపోయింది అసలు. టేస్ట్ మాత్రం మామూలుగా లేదు. సో మీరు కనుక బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఇట్లా ప్రిపేర్ చేసుకొని తింటే బాగుంటుంది. జంపర్ మే బంపర్. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. అలెట్ నేను ఇంగ్రీడియంట్స్ మంచిగా పట్టించిన. నేను ఇది చెప్పిన కాబట్టి అంత టేస్ట్ వచ్చింది, లేదంటే అబ్బా నేను చేస్తే ఆయన నేను చేసిన అంటాను చూడు. మరి అందులో కొత్తిమీర ఎంత వాడాలి, పుదీనా ఎంత వాడాలి, లవంగాలు, యాలకులు ఎన్ని వాడాలి అని నేను చెప్పింది అంతా నేనే. నా చెయ్యి ఇట్లా పడింది అంతే, జస్ట్ అట్లా టేస్ట్ వచ్చింది. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తారు? ఉప్పు, కారం, మసాలాలు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. బాగుంది, చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. టేస్ట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. అసలు ఒకటి లేదు ఒకటి లేదన్నట్టు కాకుండా బాగా వచ్చింది. కొంచెం మసాలా కూడా మంచిగా తగిలింది, ఎక్కువ ఘాటు కూడా లేదు, పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇగో పీస్ కూడా మంచిగా బాయిల్ అయింది. మందేదంతా. గాయ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. స్టే ట్యూన్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్.